ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగాద పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. పోతన్న గారి యొక్క ఆంధ్ర మహాభాగవతం రసకందాయమైనటువంటి దశమస్కంధంలో మనం వచ్చాం. ఎట్లా మొదలవుతుందంటే, పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ అక్కడ శ్రీకారంతా మొదలు పెడుతుంది భాగవతం. శ్రీకంఠచాపఖండన పాగారి ప్రముఖ వినత భండన విలసత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామన్ రూపాల. ఈ భాగవతాన్ని పోతన్న గారు సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తికి అంకితం చేశాడు. రామచంద్రమూర్తి చెప్పాడు, నీకు మరలా ఇంకో జన్మ లేకుండా చేస్తానయ్యా, ఈ భవరతలను తుంచేస్తాను, నీకు మరో జన్మము లేకుండా నీకు చేస్తానని చెబితే ఆ పోతనామాచుల వారు ఈ మహాభాగవతాన్ని రామమూర్తికి అప్పగించారు అని అంకితం చేశారు ఆ కావ్య కన్యను. శ్రీకంఠచాపఖండన, అసలు మొట్టమొదటి పద్యమే గొప్పది భాగవతంలో దశమస్కంధాల్లో. శ్రీకంఠచాపఖండన ప్రాకారి ప్రముఖ వినత భండన విలసత్కాకుత్సవం శమండన రాకేందు యశో విశాల రామన్ రూపాల. శ్రీరామచంద్రస్వామి, నీవు శివుడి యొక్క వెలుని విరిచినటువంటి వాడివి, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు మెచ్చుకునేటట్లుగా యుద్ధం చేసినటువంటి వాడు, చేయగలిగినటువంటి వాడివి, బాగా వైభవోపేతమైనటువంటి కాకుత్స వంశానికి అలంకారమైనటువంటి వాడివి, కార్తీక పౌర్ణమి నాడు చంద్రుని వెన్నెలలాగా కీర్తితో విశ్వమంతటా కూడా వ్యాపించినటువంటి మహానుభావుడివి, ప్రజలందరికీ ఆనందాన్ని పంచేటటువంటి వాడివి, నీకు నమస్కారం అంటూ మొదలుపెట్టాడు. అన్ని పురాణాలను వ్యాఖ్యానం చేయడంలో నైపుణ్యం గల మహానుభావుడు సూత మహర్షి, సూత మహాముని అంటాం. అనేక మంది మహానుభావులు శౌనకాది మహర్షులంతా ఉంటే వాళ్ళని చూచి పరీక్షిత్ మహారాజు గారు సుఖ మహర్షిని అడుగుతున్నాడు, అయ్యా, సూర్యవంశము చంద్రవంశాల గురించి చెప్పావు, చాలా సంతోషం, మహాసంతోషం. ఆ వంశాల్లో జన్మించినటువంటి రాజుల చరిత్రలు నువ్వు చెప్తుంటే మేము విన్నాం, చాలా సంతోషం. మాకు వాళ్ళ మాటలు వింటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహాత్ముడైనటువంటి వాడు, అన్ని లోకాలకు ఈశ్వరుడైనటువంటి వాడు అయిన విష్ణువు ప్రకాశవంతమైనటువంటి యదువంశంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? యదువంశం గురించి ఇంతకుముందు ఏమన్నాడు, ఆయన ఏం చెప్పినాం? సూర్యవంశం చెప్పావు, చంద్రవంశం చెప్పావు, ఇప్పుడు యదువంశంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఆ రకంగా పుట్టినటువంటి వాడు ఎలా ప్రవర్తించాడు, ఏ సందర్భాల్లో ఏమేం చేశాడు, ఇవన్నీ కూడా తెలిసిన మహానుభావుడు కాబట్టి మాకు వాటి వివరంగా చెప్పవలసింది అని ప్రార్థించాడు పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షితోటి. శ్రీహరి యొక్క స్మరణం అన్ని వ్యాధులకు కూడా ఔషధం, చెవులకు మనస్సుకు ఆనందం కలిగించేటటువంటిది, మోక్షాన్ని కోరేటటువంటి ముముక్షువులకి కోరదగినటువంటి స్థానం కేవలం శ్రీకైవల్యం. అలాంటి హరిస్తోత్రం విని ఎవడైనా ఇక చాలు అంటే అలాంటి మూర్ఖుడు వాడు. నువ్వు చెప్పే చాలేవయ్యా, ఇంక చెవులకు తనువయ్యనడి చెనటి యుగాలనే. అలాంటి విష్ణువు యొక్క స్తోత్రాలు, విష్ణువు భగవతం, విష్ణు కథా విషయాలంటే వింటూ ఇక చాలు అనే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? కషాయవాడు తప్ప మాట్లాడన్నాయా అన్నాడు. భీష్మాది కురువీరులతో నిండినటువంటి కౌరవ సైన్యం అంతా దేవతలకైనా కూడా ఓర్వలేనటువంటిది. అలాంటి కౌరవ సేన సముద్రాన్ని మా పెద్దలైనటువంటి మా పాండవులు ఉన్నారే, ఒక్క పసిపిల్లవాడిని అడుగున దాటగలిగినంత చిన్న సులభంగా దాటగలిగారు కదా. ఎలా వాళ్ళు ఉత్తములైనారు, ఎలా ఈ సంసారాన్ని తరించగలిగారయ్యా వాళ్ళు? నేను మా అమ్మ గర్భంలో ఉండగా అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం చేత బాధపడి నిశ్చేష్యుడైనా నేను. అలాంటి సమయంలో పాండవ కులాన్ని బతికించినటువంటి శ్రీకృష్ణుడు చక్రాన్ని ధరించి కదా నన్ను రక్షించాడు.
పురుషోత్తముడైనటువంటి విష్ణువు పురుష రూపంతో కాల రూపంతో లోకంలో ఉన్న జీవులందరిలో లోపల అందరు బయట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినట్టుగా ఆయన పురుష రూపంతో కాలం అనే రూపంతో సమస్త జీవులందరిలోనూ లోపల బయట విస్తరించి ఉంటాడే. జనన మరణాలను సంసార బంధాలను మోక్షాన్ని తెంచిపడేసేసి మోక్షాన్ని ప్రకాశిస్తాడంటారే, అలాంటి పురుషోత్తముడైనటువంటి కృష్ణ పరమాత్మ గురించి చెప్పు అని కోరాడు. అప్పుడు యోగీంద్ర, బలరాముడు రోహిణీదేవి కుమారుడిని చెప్పావు, మరి మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భాన కూడా ఎలా ఉన్నాడు? కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు విడిచిపెట్టి వేపల్లకి ఎందుకు వెళ్ళాడు? ఎవరింట్లో ఉన్నాడు? ఎలా ప్రవర్తించాడు? ఆయన తన మేనమామ కంసుడిని సంహరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవడైనా మేనమామ చంపుతాడా? ఎందుకులా చంపాడు ఆయన? ఆయన భూమి మీద మానవుడిగా ఉండి ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు? ఎలా ప్రవర్తించాడు వాళ్ళతోటి? ఏం చేశాడు? ఆ మాధవుడి యొక్క చరిత్ర ఇంకా ఎంతో ఉందో వినాలనుకుంటున్నాము, మాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు. అని ఇంకా అన్నాడు, నీ ముఖమనే పద్మం నుంచి మకరంధ్రంలాగా స్రవిస్తున్నటువంటి హరికథలు అనే అమృతం తాగి 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 నా శరీరం అంతా కూడా పులకిత గాత్రమైందయ్యా. మరణం దగ్గర పడుతుంది అనే దుఃఖం నాకు ఇప్పుడు లేకు. ఎందుకంటే సర్పఘాతకం అయిపోయి వారం రోజుల్లో ప్రాణం విడిచిపెట్టాలా, వారం రోజుల్లో మరణం తప్పదని తెలుసు పరీక్షణ్ మహారాజు గారికి. ఈ హరికథలన్నీ వింటూ ఉంటే నా మనస్సంతా రంజిల్లుతున్నది. ఇప్పుడు నాకు భయం అనేది లేకుండా పోయింది స్వామి. ఆకలి లేదు, దప్పిక లేదు, నాకు మనస్సు ఆనంద పారవశ్యమే ఉన్నది అన్నాడు. అలా అంటున్నటువంటి మంచి మంగళప్రదమైన మాటలు విని వ్యాస భగవానుడి కొడుకు పుత్రుడే కదా శుకుడు. ఆయన అన్నాడు, మహారాజా, విష్ణువు పాదాల నుంచి పుట్టినటువంటి గంగాజలంలాగానే విష్ణు కథా ప్రసంగం కూడా విష్ణు కథల యందు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి, భాగవతోత్తమునికి ఆ కథలు చెప్పేటటువంటి వాళ్ళని కూడా పునీతులను చేస్తుందయ్యా అని చెబుతూ, పూర్వం ఎంతోమంది దానవ శ్రేష్ఠులు ఈ భూమి పైన పుట్టారు, అధికారాలు చేపట్టారు, రాజులైనారు, భూమిని ఆక్రమించారు. ఆ భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి కన్నీరు ముందునిగా ఏడ్చింది. బ్రహ్మదేవుడు కరుణతోటి ఆ భూదేవిని ఊరడించాడు, కర్తవ్యం ఆలోచించాడు. భూదేవిని దేవతల్ని వెంట పెట్టుకొని ఆ విష్ణువుని దర్శనం చేసుకుందామని బయలుదేరాడు. పురుష సూక్తం పఠించాడు, అద్భుతమైనటువంటి సమాజ చిత్తులోకి వెళ్ళిపోయినాడు. ఆ ధ్యానంలో ఆ బ్రహ్మదేవుడు సంతోషంతో అన్నాడు కదా, ఇదిగో భూదేవి, దేవతలారా నా మాట వినండి, ఒక మాట చెప్తాను. దేవతలైన మీరంతా కూడా మీ అంశాలతోటి యాదవ కులంలో భూమిపైన జన్మించండి. లక్ష్మీపతి శ్రీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆదరంతో వసుదేవుడికి పుత్రుడిగా జన్మించి ఈ భూభారం అంతా కూడా తప్పిస్తాడు. అప్సరసలందరూ కూడా భూమిపైన సుందరమైనటువంటి వదనాల విన్నంతో విరాజిల్లుతూ విష్ణువును పూజించడం కోసంగా మీరంతా పుట్టండి. విష్ణువు తృప్తి కోసంగా, సంతోషం కోసంగా ఆదిశేషుడు హరి కళతో విష్ణువు యొక్క అన్నగారుగా జన్మిస్తాడంటే బలరాముడిగా జన్మిస్తాడు. ఈ ప్రపంచమంతా ఏ మాయ చేత మోహం చెందుతూ ఉంటుందో ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ చేత తన అంశతో ఈ కార్యాన్ని నిర్వర్తించడం కోసంగా భూమిపైన మాయ జన్మిస్తుంది. ఈ రకంగా చెప్పి వాళ్ళందరూ దేవతలందరినీ సంతోషపెట్టాడు. భూదేవిని ఓదార్చాడు. బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయినాడు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. భూలోకంలో యాదవ వంశంలో పుట్టినటువంటి సూరసేనుడు అనే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధురకి సూరసేనకు సంబంధించిన దేశాలన్నీ కూడా పరిపాలిస్తూ వచ్చాడు. ఏ మధురా నగరంలో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో ఆ మధురా నగరం పూర్వకాలంలో యాదవ ప్రభువులకు అందరికీ కూడా మొట్టమొదటి రాజధానిగా ఉంటుండేది. ఆ సూరసేనుడు కొడుకైనటువంటి వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఒకనాడు తన భార్యతో కలిసి రథానికి బయలుదేరాడు. ఉగ్రసేనుడు కుమారుడైనటువంటి కంసుడు చెల్లెలిపైన ప్రేమ వల్ల తానే స్వయంగా గుర్రాలు పట్టుకొని రథం నడిపిస్తూ ఉన్నాడు. అది చూచినటువంటి దేవకీ వసుదేవుడు చాలా సంతోషపడ్డారు.
రథం ముందుగా పేరీలు మృదంగాలు, శంఖాలు, డప్పులు ఇవన్నీ రాజలాంఛనాలు కదా, అవి ముందు నడుస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో దేవకి తండ్రి అయినటువంటి దేవకుడు కుమార్తె పైన ప్రేమతోటి ఆమెకు అరణం ఇవ్వాలి అనుకున్నాడు. ధనంతో నిండినటువంటిది 1800 రథాలు, బంగారు హారాలు అలంకరించినటువంటి 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, గొప్పమైనటువంటి వందల మంది దాసీ జనాలు ఆమె అరణంగా ఇచ్చాడు. అంటే మనం శారలాగా ఇస్తే మన పిల్లలకు పెళ్లి చేసినప్పుడు ఇచ్చే రకరకాల వస్తువులు మనుషులతో సహాయంగా పంపిస్తూ ఉంటాం మనం. కొత్తగా పెళ్లిన దేవకి దంపతులైన దేవకి వసుదేవులు రథంలో కూర్చున్నారు. ఆ రథం పోతూ ఉంది. కంసుడు గుర్రాల పగ్గాలు పట్టుకున్నాడు. రథం వేగంగా నడుస్తూ ఉంది. ఉన్నట్లు ఉండి అకస్మాత్తుగా గుండెలు పగిలేటట్లుగా ఒక అశరీరవాణి, ఆకాశవాణి కాదు, సరే రూపురేఖలు లేనటువంటి ఒక శబ్దం వినపడింది ఆయనకి. నువ్వు ఎంతో సంతోషంగా నీ చెల్లి పెళ్లి సంతోషంగా నువ్వు రథం నడుపుతున్నావు, కానీ జాగ్రత్తరా, ముందు రాబోయే ప్రమాదం తెలుసుకోకుండా ఉన్నావు. ఉత్తమరాలైనటువంటి ఈ యువతి మీ చెల్లెలు అష్టమ గర్భంలో పుట్టినవాడు నిన్ను వధిస్తాడు అని చెప్పింది ఈ అశరీరవాణి. వీడి గుండె పగిలింది. ఒక భోజ వంశాన్ని పాడు చేయడానికి పుట్టినటువంటి ఆ దుర్మార్గుడు భుజాలు అదురుతూ ఉంటే భయంకరంగా కత్తి ఠక్కన బయటికి తీసి తొట్టుపాటుతో చెల్లెలు సిగ్గబట్టుకొని కింద పడేశాడు. తోడబుట్టింది చెల్లెలని మర్యాద కూడా లేకుండా తెగించి ఆయన చంపబోతూ కత్తి పైకెత్తాడు. బావగారు వసుదేవుడు అడ్డపడ్డాడు. కంసుడు మామూలుగానే బుద్ధి లేనటువంటి వాడు, మదమెక్కి ఉన్నాడు, వాడు ఆగ్రహవేశంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, బావా ఏమిటి పద్ధతి, నా మాట విను. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాటలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్. బావా ఈ చిన్నదానికి నువ్వు అన్నావు కదా, చెల్లెలకి ఏమి ఇవ్వాలా? ధనం ఇస్తారు, చీరలు ఇస్తారు, ఆడపడుతుని గౌరవిస్తారు, మంచి మాటలతో మధురంగా ఆదరించాలి. కానీ అయ్యో ఇదేమిటయ్యా, ఏవో గాలి మాటలన్నీ విని అవే నిజము అనుకొని అమాయకురాలని వధించాలనుకుంటున్నావే బావా, నీ పుణ్యం ఉంటుంది బావా, చంపవద్దు బావా, దయచేసి వెనక్కి వచ్చేయి, కొంచెం ఓర్పుగా ఉండు, ఇది నీకు తగినట్టు పని కాదు, ఆమెను వధింపవద్దు అని ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను అన్నాడు. అంతేకాకుండా అమాయకురాలయ్యా ఈ అమ్మాయి, ఆ చెలియల్ కన్నయ్య ముద్దరాలు అబల నీ క్షేమంబు చింతించు నిర్మల దీనిన్ బయలాడు మాటలకొని మర్యాద బోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి అకటా గోపంబు పాపంబు నిచ్చలి నోహో తెగవేయు బాడి జగునే చింతింపు భోజేశ్వర. ఈ చెడు అమాయకురాలయ్యా, అవలా ఎప్పుడు నీ క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏ పాపము చేయనటువంటిది ఇటువంటి ఏమని ఆ చోట ఈ చోట వినిపించే మాటలు గాలి మాటలని విని చంపాలను న్యాయమైన బావా, కోపం మహాపాపం కదా. పవిత్రమైన భోజవంశంలో పుట్టినటువంటి వాడివి కాబట్టి పుణ్యమూర్తివి, భోజవంశీలందరికీ కూడా నాయకుడివి. ఇలాంటి ఇలాంటి వాడి నీ ప్రియమైన చెల్లెని చంపాలనుకుంటున్నవి ధర్మమా? అయ్యో ఈ పని చేయకయ్యా అని ప్రార్థన చేశాడు. అని చేస్తే జన్మమైతే వాళ్ళకి శరీరంతో పాటే మృత్యు జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహార్యార్థే రత్నం శోచితమర్హతి అని భగవద్ చెప్పినట్టుగా జన్మ అంటూ పెట్టాడు అంటే ఒక మృత్యువు కూడా ఒక రోజు నిశ్చయం చేయబడే ఉన్నది. ఇవాళ రేపు 100 ఏళ్ళకైనా మృత్యువు తప్పదు. మరణించడం అనేటటువంటి శరీరం అంటే శరీరం పంచమహాభూతాల్లో కలిసిపోవడమే కదా. ఆకు పురుగును చూడు, శరీరం ముందు భాగం ఎత్తి మరో చోట పెట్టి వెనక భాగం ఎత్తి ముందు లాక్కుంటూ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అట్లాగే శరీరం ధరించినటువంటి జీవుడు తన కర్మను అనుసరించి ఇంకో దేహం ఏర్పాటు చేసుకొని మరీ శరీరం విడిచిపెడతాడు. కాబట్టి అన్నా నా మాట విను,
అని చెప్పి ప్రార్థించాడు. వసుదేవుడు దేవకిని వధించవద్దు అని చెప్పి. ఈమె నీకు వరుసకి తిరలే కానీ నిజానికి పుత్రిక లాంటిది, ఉత్తమరాలు, గౌరవించదగినటువంటి ప్రవర్తన ఉన్నటువంటిది, పైగా భయస్థురాలయ్యా, చిన్న వయస్సు, కొత్తగా పెళ్లి కూతురు, చక్కని లక్ష్మీ కళలతో వెలుసుతున్నటువంటిది. ఈమె భయంతో వణిగిపోతుంది. బాబా కరుణామయ, నీకు నమస్కారం చేస్తాను, ఆమె రక్షించవయ్యా అని ప్రార్థించాడు. వాడు వింటాడా? లేదు. అప్పుడు ఏం చేశాడంటే, ఆపద దేవ రక్షించాలని, సరే నువ్వు పెద్దగా నువ్వు హడావిడి చేస్తున్నావు కాబట్టి మంచిది, ముందు ఏం జరగబోతుంది ఎవడు తెలుసు కనుక ఇప్పటికి ప్రాణాలతో నిలిచి ఉంటే పుత్రులు పుట్టిన తర్వాత నేను ఒక్కరిని పట్టుకొచ్చి నీకు అప్పగిస్తావని చంపుదు. కానీ అయినా అష్టమ గర్భం కదా, ఇప్పుడు కాదు కదా అని మెచ్చటి చెప్పాడు. కుమారులు ఇస్తాను అని మాట ఇచ్చినటువంటి భార్యని విడిపించడం తేలికైన పనే కానీ వీడిప్పుడు వదిలిపెడితే తర్వాత కొడుకులు పుట్టి ఏనాటి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటి దైవమేదైనా అడ్డుపడకుండా పోతుందా? 8వ గర్భంలో పుట్టినటువంటి వాడు వీటిని సంహరిస్తాడు అని సూటి మాటలు, ఏ గాలి మాటలు వింటే అవి ఎందుకు తప్పుతాయి కనుక త్వరగా నా వారిని విడిపించడం మంచిది అని చెప్పి ఆలోచించాడు దేవుడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓ పని చెయ్యి, ఈ పుట్టే కొడుకు వల్ల నీకు మరణం సంభవిస్తుందని చెప్పింది కాబట్టి ఇవి పుట్టే కొడుకులందరినీ వరుసగా నీ సమర్పిస్తుంటాను, వాళ్ళను చంపుతుంటూ ముందు కానీ అని చెప్పాడు. అట్లాగా, సో వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, వై రైట్ నౌ అనుకున్నాడు. కాబట్టి ఆ చెల్లెలికి గొప్పను విడిచిపెట్టేశాడు. సరే పో అన్నాడు. వసుదేవుడు కూడా బతికి బయటపడ్డామరా అనుకున్నాడు. వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినారు. ఇట్లా కొంతకాలం గడిచింది. తర్వాత ఏమైందో తర్వాత చూద్దాం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయ్యును తాపసమందార నాకు దయచేయగదే. జై శ్రీరామ్.